హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ భర్త తనని వదిలి వెళ్ళిపోయాడు. తనకు ఒక బాబు ఉన్నాడు. ఆకాష్ వయసు వాడిని తీసుకొని నా కంపెనీకి వచ్చి నన్ను కలవాలి అని గొడవ చేసింది విజయ. అది సెక్యూరిటీ గార్డ్స్ చెప్పడంతో నేను వెళ్ళి చూస్తే అది విజయ. తన పరిస్థితి చూసి జాలి వేసింది. తన బాబుని మాతో ఉండనివ్వమని కోరింది. కానీ జయకి తన కుటుంబం అంటే ఎందుకో అస్సలు ఇష్టం లేదు. కాబట్టి నాకు జయకి ఇష్టం లేని పని చేయడం ఇష్టం లేదు అని చెప్పాను. తను నా లెగ్స్ పట్టుకొని మా అమ్మ 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఇప్పుడు మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. మాకు సహాయం చేయమని కోరింది. దానితో నా మేనేజర్కి చెప్పి కొంత డబ్బు, వాళ్ళు ఉండడానికి ఒక హౌస్ అరేంజ్ చేశాను. అప్పటి నుంచి తనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడల్లా నా దగ్గరికి వచ్చి చెప్పేది. నేను ఎన్నోసార్లు చెప్పా నన్ను కలవడానికి రావద్దు అని, తనకి కావలసినవి తననే చేసుకోమని. కానీ ప్రతిదానికి తను నా మీద ఆధారపడేది. నేను కూడా నా ఫ్రెండ్ అండ్ జయ అక్క అని తనకి హెల్ప్ చేసేవాడిని. హెల్ప్ చేశా అని చెప్పుకుంటున్నాడు. మా అమ్మకి అన్యాయం చేశానని మాత్రం చెప్పడం లేదు అని మనసులో అనుకొని పిడికిలు బిగిస్తాడు ఆకాష్. అంతలో భూమి అంతా బాగానే ఉంది మావయ్య, కానీ మీరు అత్తయ్యని ఎందుకు వదిలేశారో చెప్పలేదు. చెప్తున్నా విను భూమి, కొంచెం ఓపికగా, ఇప్పటి నుంచి చెప్పేది జాగ్రత్తగా విను అని ఇంద్రనీల్ చెప్పడం మొదలుపెట్టారు. ప్రతిసారి చీటికి మటికి నా దగ్గరికి వస్తుంది అని అలా రాకుండా చేసుకోవడానికి నా టెక్స్టైల్స్ కంపెనీలో తనకి జాబ్ ఇచ్చాను. అలానే తన కొడుకుని ఆకాష్ వాళ్ళు చదువుతున్న స్కూల్లోనే జాయిన్ చెయ్యి మని పట్టుపెడితే ఎవరికీ తెలియకుండా అదే స్కూల్లో జాయిన్ చేశాను. అది వినగానే ఆకాష్ రక్తం మరిగిపోతుంది. వాడు నాతో చదువుతున్నాడా, ఎవడు వాడు అని ఆలోచనలో పడ్డాడు ఆకాష్. విజయ మా కంపెనీలో వర్క్ చేస్తున్న మేనేజర్తో రిలేషన్ పెట్టుకొని అతనిని పెళ్లి చేసుకుంది. అది వినగానే భూమి షాక్ అయ్యింది. ఆమె ఏంటి ఇలా ఉంది, ఎటు అవకాశం దొరికితే అటు పరిగెడుతుందే అనుకొని మనసులో అనుకుంటుంది కానీ బయటకి అనదు. పోనీలే సెటిల్ అయింది అనుకున్నా, కానీ నా గురించి నా వర్క్స్ అన్నీ తెలుసుకోవడం మొదలుపెట్టింది. తను కొంచెం ఇంటెలిజెంట్ కావడంతో నా కంపెనీ షేర్స్ అన్నీ మాయం చేయడం అలా మొదలు పెట్టారు ఇద్దరూ కలిసి. కానీ నాకు అవేమీ తెలియదు. మొదట జరిగిందంతా ఇంద్రనీల్కి తెలియకపోయినా స్లోగా జరిగింది అని అతని ఉద్దేశం. నేను జయ, ఆకాష్, అన్వి గుడికి వెళ్ళాం మా పెళ్లి రోజు అని. జయ అక్కడ అన్నదానం అని చెయ్యడానికి ప్లాన్ చేసుకుంది. నేను అక్కడే ఉన్నా అని తెలుసుకున్న విజయ, ఆ మేనేజర్ కమల్ ఇద్దరు గుడికి వచ్చేశారు. అదే మొదటిసారి వాళ్ళతో మాట్లాడుతున్న నన్ను జయ చూడడం అంటూ జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు ఇంద్రనీల్. అదే మొదటిసారి వాళ్ళతో మాట్లాడుతున్న నన్ను జయ చూడడం. ఆ రోజు జయ తండ్రికి క్రిటికల్గా ఉంది అని చెప్పింది. మనీ అవసరమని తనకు వచ్చిన జీవితం అంతా హాస్పిటల్కి అయిపోయిందని అనడంతో కొంత మనీ తనకి ఇచ్చి హాస్పిటల్కి వస్తాను, మీరు వెళ్ళమని పంపేశాను. జయ వాళ్ళని ఇంట్లో వదిలేసి ఆఫీస్లో వర్క్ ఉంది అని అబద్ధం చెప్పి హాస్పిటల్కి వెళ్ళేసరికి జయ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ రోజు అక్కడే ఉండిపోయి అంత్యక్రియలు నేనే చేశాను, ఇంటికి వెళ్ళలేదు. జయకి నాకు మధ్య మొదటి గొడవ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంపెనీ లెక్కలు తారుమారవ్వడం, కంపెనీలో జాబ్స్ అమ్మడం ఇలాంటివి జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. వేసిన టెండర్లు అన్నీ ఫెయిల్ అయ్యేవి. ఎందుకో అర్థమయ్యేది కాదు. ఎక్కడో తప్పు జరుగుతుందన్న ఆలోచన, ఆ టెన్షన్స్లో ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని కాదు. నాకు జయకి గొడవలు జరుగుతూనే ఉండేవి. ఒకరోజు ఆకాష్ వాళ్ళ స్కూల్లో టూర్కి వెళ్ళారు. అక్కడ ఆకాష్ వాళ్ళ బస్కి చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఆకాష్ని విజయ వాళ్ళ బాబు కాపాడాడు అని నాకు. నేను వెంటనే ఆ ఊరు వెళ్ళేసరికి ఆకాష్ హాస్పిటల్లో తలకి గాయంతో ఉన్నాడు. వాడిని అలా చూసి నాకు ప్రాణం పోయినట్లయింది. ఆకాష్ని కాపాడే ప్రాసెస్లో విజయ కొడుక్కి కూడా దెబ్బలు తగిలాయి. అప్పుడే నేను మొదటిసారి విజయ కొడుకుకి థ్యాంక్స్ చెప్పాను. నా ప్రాణాన్ని కాపాడాడు. కానీ నాకు ఆకాష్ అంటే అంత ప్రాణం. అప్పుడు
కానీ ఆ రోజు ఆకాష్ నాకేం కాలేదు అంటూ, నన్ను ఎవరో చంపాలని చూశారు, నన్ను తోసేశారు అంటూ హాస్పిటల్లో గోల చేశాడు. ఆకాష్ ఆ రోజు ఎందుకో ప్రవర్తించిన తీరు కాస్త భిన్నంగా అనిపించింది. తనకు ఇంజెక్షన్స్ చేపించుకోకుండా కోపంగా కాస్త మెంటల్గా అప్సెట్ అయినట్లు. డాక్టర్స్ ఏమో తలకి గాయమైంది కదా, దాని ఎఫెక్ట్ ఇది అంతా అని చెప్పారు. ఎందుకో ఆ రోజు అంతా ఆకాష్ చాలా కోపంగా ఉన్నాడు. తన మాటలు ఎవరూ నమ్మలేకపోయాము. తనకి ఏదో ముప్పు ఉన్నట్లు ఊహించుకుంటున్నాడు అని డాక్టర్ మళ్ళీ నాకు చెప్పారు. పైగా తగలట్లేదు అని తను భ్రమపడుతున్నాడు. తను ఏదన్నా మీరేం పట్టించుకోకండి, ఇక్కడే హాస్పిటల్లో కొన్ని డేస్ అబ్జర్వేషన్లో ఉంచాలి అన్నారు డాక్టర్స్. దానితో అక్కడే ఒక రూమ్ తీసుకొని నేను అక్కడే ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నా. జయ వాళ్ళకి జరిగింది అంతా చెప్పగానే జయ వాళ్ళు వస్తాము అన్నారు. కానీ మేము చాలా దూరంలో ఉన్నామని, ఇక్కడ ఉండడానికి కుదరదు అని, అన్వి చిన్నపిల్ల కదా అని చెబితే జయ సరే అని ఊరుకుంది. కానీ ఆకాష్ మాత్రం ఏదో చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. డాక్టర్స్ మాత్రం ఆకాష్కి తగిలిన దెబ్బ కారణమని నన్ను ఆపేసేవారు. ఇది చెప్తున్నప్పుడు ఆకాష్ తనకి జరిగింది గుర్తు చేసుకున్నాడు. ఆకాష్ వాళ్ళ బస్సు పడిపోయినప్పుడు ఆకాష్ నిజానికి ఆ బస్సులో లేడు. ఆకాష్ అండ్ తన ఫ్రెండ్స్ కొందరు కలిసి వెనక ఒక వ్యాన్లో వెళ్తున్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువ పిల్లలు రావడంతో ఆకాష్ వెళ్ళేసరికి బస్ ఫిల్ అవ్వడంతో ఆ బస్ ఆకాష్ ఎక్కలేదు. ఇదంతా ఆకాష్ ఊహించుకుంటున్నాడు. అంటే ఆ రోజు ఏం జరిగిందో ఆకాష్ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు. ఆ బస్ పడిపోగానే ఆకాష్ తన ఫ్రెండ్స్ కలిసి ఆ బస్సులో వారిని సేవ్ చేశారు. ఆ టైంలో ఆకాష్ చేతికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అవి క్లీన్ చేసుకొని వాటర్ బాటిల్ తీసి రోడ్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటున్నాడు ఆకాష్. అప్పుడే ఆకాష్ని ఎవరో తోసినట్లు అనిపించింది. వెంటనే ఆకాష్ పక్కన ఉన్న చెట్టు సపోర్ట్తో పడకుండా పట్టుకున్నాడు. అప్పుడు ఆకాష్ని ఎవరో తల మీద కొట్టారు. ఆ దెబ్బ ఇప్పటికీ ఆకాష్కి గుర్తుంది. ఆ బస్సు పడిపోగానే ఆకాష్ తన ఫ్రెండ్స్ కలిసి ఆ బస్సులో వారిని సేవ్ చేశారు. మళ్ళీ వచ్చిందా? సారీ, ఎడిటింగ్లో ఏదో మిస్టేక్ అయినట్లుంది. మళ్ళీ రిపీట్ అయింది. చిన్న వర్డ్ ఫీల్ కాకండి. అండ్ ప్లీజ్ మీకు ఎలా ఉందో కామెంట్స్ చేయండి స్టోరీ గురించి. నేనైతే ట్రై చేస్తున్నాను. కొంచెం ఆఫీస్ వర్క్ మీద అటు ఇటు తిరుగుతున్నా, దానివల్ల నిన్న పెట్టడం అవ్వలేదు. ఆకాష్ పక్కన ఉన్న చెట్టు సపోర్ట్తో పడకుండా పట్టుకున్నాడు. అప్పుడు ఆకాష్ని ఎవరో తల మీద కొట్టారు. ఆకాష్ ఎవరో చూడడానికి ప్రయత్నించాడు, కానీ మరోసారి తలపై దెబ్బ గట్టిగా పడడంతో అతని కళ్ళు బ్లర్ అయ్యాయి. తర్వాత ఏం జరిగిందో ఆకాష్కి గుర్తులేదు. ఇదంతా గుర్తు చేసుకున్నాడు ఆకాష్ మరొకసారి. ఆకాష్ కన్నులు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. అది గుర్తు చేసుకుంటూ అసలు అప్పుడు నన్ను ఎవరు చంపాలనుకున్నారో ఇప్పటికీ తెలుసుకోలేకపోయాను అనుకుంటాడు ఆకాష్ మనస్సులో. వీడెవడో నన్ను కాపాడాడు అంటున్నాడు, నాకెందుకు వాడెవడో తెలియడం లేదు అని గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఆకాష్కి ఏం గుర్తు రావడం లేదు. ఇటు ఇంద్రనీల్ చెప్పడం కంటిన్యూ చేస్తాడు. ఇంకా నేను అక్కడే ఉండే టైంలో హాస్పిటల్లోకి నన్ను రానిచ్చేవారు కాదు. ఆకాష్ మిమ్మల్ని చూస్తే ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు అంటూ ఇంకా నేను పక్క వార్డులోనే ఉన్న విజయ కొడుకుతో టైం స్పెండ్ చేసేవాడిని. కానీ నాకు అప్పుడు ఏం తెలియలేదు. ఈ మధ్యనే తెలిసింది అది కూడా ట్రాప్ అని. నా ఆకాష్ని నాకు దూరం చేసి వాడి ప్లేస్లోకి తన కొడుకుని ఉంచాలని, ఆస్తి తన కొడుక్కి దక్కాలని వాళ్ళు వేసిన ప్లాన్ అని అంటూ కంటతడి పెట్టుకుంటాడు ఇంద్రనీల్. అంటే ఆ అమ్మ కొడుకులిద్దరూ ఆస్తి కోసం మిమ్మల్ని చంపాలనుకున్నారా?
ఇంకా వాళ్ళకి భూమి మీద నూకలు ఎన్ని రోజులు లేవు అనుకుంటాడు పళ్ళు కొరుకుతూ ఆకాష్. తర్వాత కొన్ని డేస్కి ఆకాష్ ఇంట్లో తీసుకువచ్చేసాం. కానీ ఎందుకు అప్పటి నుంచి ఆకాష్లో ఆలోచన శక్తి తగ్గి ప్రతిదానికి కోప్పడేవాడు. తనకి నచ్చింది జరగకపోతే తన దగ్గరలో ఏది ఉంటే అది పగలగొట్టడం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు ఆకాష్. అలా హైపర్ అయినప్పుడల్లా తనకి ఒక ఇంజెక్షన్ చేయమని డాక్టర్ చెప్పడంతో ఇంజెక్షన్ ఇచ్చి కూల్ చేసేవాళ్ళం. మరోవైపు ఆకాష్ కోసం ఎక్కువ ఆలోచించి జయ సిక్ అయింది. ఒకరోజు కళ్ళు తిరిగిపోతున్నాయి అంటే నా ఫ్రెండ్ అండ్ తన వైఫ్ ఇద్దరు డాక్టర్స్ని వాళ్ళ హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అప్పుడు నాకు జయ కండిషన్ గురించి తెలిసింది. ఏమైంది అత్తమ్మకి అంటూ కంగారుగా అడిగింది భూమి. జయాకి బ్లడ్ క్యాన్సర్. మా అదృష్టం అది మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే తెలుసుకోగలిగాం. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఉంచాలి అనుకున్నా, ముఖ్యంగా జయాకి. ఆకాష్కి వాళ్ళిద్దరూ ఎవరికి తెలిసినా వాళ్ళు బాధపడతారు. వాళ్ళ బాధని నేను చూడలేను, అందుకే వాళ్ళకి తెలియకుండా దాచాలి అనుకున్నా. అలానే తన హెల్త్ కోసం మొత్తం తెలుసుకుని తనని ఎలా చూసుకోవాలో తెలుసుకుని తనకి టైంకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ అన్నీ తీసుకున్నాం. జయాకి తెలియకుండా తన ఫుడ్లో, తను తాగే వాటర్లో, ఫ్రూట్ జ్యూస్లో ఆ మెడిసిన్ కలిపి ఇచ్చేవాడిని. కానీ నా దరిద్రం జయ దగ్గర ఆకాష్ అన్నం తినాలి అనుకోవడం, తన దగ్గర జ్యూస్ అడిగేవాడు. ఆ టైంలో ఆ మెడిసిన్ వాడికి ఏం ఎఫెక్ట్ చూపిస్తుందో అనుమానం అన్న భయంతో ఆకాష్ మీద కోప్పడేవాడిని. ఇంట్లో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాను. అది అంతా ఆకాష్కి అస్సలు నచ్చేది కాదు. అలా మా మధ్య మాటలు స్లోగా దూరం అయ్యాయి. అది విన్న ఆకాష్ కన్నుల నుండి తెలియకుండానే కన్నీరు వస్తుంది. అప్పటికి జరిగిన విషయాలు తలుచుకొని ఇంద్రనీల్ని అర్థం చేసుకోలేకపోయాను అని ఫీల్ అవుతాడు. మీరు కనీసం ఆకాష్కి చెప్పి ఉండాల్సింది అంటుంది భూమి. అప్పుడు ఆకాష్ 10th క్లాస్. ఆకాష్ తన స్కూల్లో టాపర్ అవ్వాలని నా కోరిక. ఇవి అన్నీ చెప్తే వాడు డిస్టర్బ్ అవుతాడని చెప్పలేదు. కానీ దానివల్ల మా మధ్య దూరం ఇంకా పెరుగుతుంది అనుకోలేదు. నాకు ఆఫీస్లో జరిగే తప్పులు, అలానే జయ హెల్త్ కండిషన్కి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. మెంటల్ వచ్చేది. అసలు వీకెండ్ వస్తే నా ఫ్యామిలీతో ఉండేవాడిని. కానీ జయ కోసం, తన కండిషన్ కోసం తెలుసుకోవడానికి సెమినార్స్కి వెళ్ళి, హాస్పిటల్స్లో వెళ్ళి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ తెలుసుకుంటూ ఉండేవాడిని. జయాకి కొంచెం తేడా చేసినా నాకు తెలుస్తుంది అని జయ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తనతో గొడవ పడేవాడిని. తను చేసే ప్రతి పని నేను తప్పు అంటున్నా అని తనతో పాటు ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. ఇలా కాదు అని జయాకి ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుందని చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశా. కానీ తను ఎప్పుడూ ఆఫీస్ మ్యాటర్స్ ఇంట్లో మాట్లాడొద్దు అనేది. తను నన్ను పిచ్చిగా ప్రేమించింది. అందుకే నేను తనతో 5 నిమిషాలు టైం స్పెండ్ చేసినా మురిసిపోయేది. అప్పుడప్పుడు జయాకి తెలియకుండా తన బ్లడ్ స్లోగా కలెక్ట్ చేయడం నేర్చుకున్నాను. దానితో టెస్టులు చేసి తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేవాడిని. స్లోగా నా స్ట్రెస్ మేనేజ్ చేస్తూ మళ్ళీ ఇంట్లో వాళ్ళతో స్లోగా మింగిల్ అవుతున్న టైంలో ఆకాష్ 10th ఎగ్జామ్స్ డేట్స్ వచ్చాయి. ఆకాష్ ఒకరోజు తన ఫ్రెండ్స్తో కలిసి స్కూల్లో గేమ్ ఆడుతుంటే, అది కూడా వాళ్ళ క్లాస్ ఉన్న 4th ఫ్లోర్లో, ఆకాష్ పరిగెడుతూ అదుపు తప్పి తన ఎదురుగా ఉన్న ఒక స్టూడెంట్ని గుద్దడంతో అతను 4th ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు అని నాకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్ళేసరికి వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళని వార్నింగ్ ఇస్తున్నారు. ఆయనతో మాట్లాడి ముందు ఆకాష్ని క్లాస్కి పంపమని చెప్పాను. వాళ్ళని క్లాస్కి వెళ్ళిపోమని చెప్పి నేను ప్రిన్సిపల్తో మాట్లాడుతున్న సమయంలో విజయ అక్కడికి వచ్చింది. నేను ఈ మ్యాటర్ డీల్ చేస్తాను, కానీ నాది ఒక చిన్న కండిషన్ అంటుంది. ఏంటి అని అడిగితే తన జాబ్ చూస్తున్న కంపెనీలో హాఫ్ తన పేరున రాయమని అడుగుతుంది. ఆకాష్ బయటపడితే తప్పకుండా రాస్తాను అని మాట ఇచ్చాను. నన్ను బయట ఉండమని ప్రిన్సిపల్తో మాట్లాడి ఒక 20 మినిట్స్కి ప్రిన్సిపల్ నన్ను పిలిచి, మీ అబ్బాయిది తప్పులేదండి, తన ఎగ్జామ్ స్ట్రెస్ భరించలేక పైనుంచి దూకేశాడు అంటూ చిన్నగా నవ్వి తన స్టాఫ్ అందరికీ అదే చెప్తాడు. ప్రతి ఒక్కరూ ఒకే మాట మీద ఉండడంతో ఆ రోజు నిజాన్ని దాచగలిగాం. కానీ దానికి ప్రిన్సిపల్ 50 లక్షల మనీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆ రోజు ఆకాష్పై చూపించాను. దానితో ఆకాష్ నాతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. నేను నాలో
నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకే తెలుసు. మనశ్శాంతి లేదు, ఆఫీస్లో స్ట్రెస్, జయ హెల్త్, మరోవైపు ఆకాష్లో వస్తున్న మార్పులు నన్ను మరింత ఆందోళనకి గురి చేశాయి. ఆకాష్ ఉండే కొద్దీ రూడ్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. తనలో మార్పు అందరికీ తెలిసేది. నేను తనకి తగిన గాయం వల్ల అనుకున్నా. ఇంకా ఆకాష్ గురించి వదిలేసి జయ కోసం శ్రద్ధ తీసుకోవడం జయాని ట్రిప్స్కి అని తనని తీసుకొని వెళ్ళి డే అంతా తనతో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అవ్వగానే తనకి స్లీప్ మెడిసిన్ ఇచ్చేవాడిని. తను నిద్రలోకి జారుకున్నాక తనకి ట్రీట్మెంట్ ఇప్పించడం అలా చేసుకుంటూ వచ్చాను. అలా 1 ఇయర్ గడిచిపోయింది. ఆకాష్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. జయ కూడా కొంచెం సెట్ అయింది. విజయ నాకు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి తను సాల్వ్ చేసి మనీ తీసుకునేది. తన కొడుకు కూడా చదువులో ముందుకి వెళ్తున్నాడు. ఇది అంతా వింటున్న ఆకాష్ అప్పుడు జరిగినవన్నీ తన మైండ్లో ఒక్కసారిగా గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడే ఆకాష్ ఇంద్రనీల్ సైడ్ నుంచి ఆలోచించడం కూడా మొదలుపెట్టాడు. వర్క్ ప్రెషర్ వల్ల జయాకి మెడిసిన్ ఇవ్వడం కుదరడం లేదు. దానితో డాక్టర్స్ని ఇలా మెడిసిన్ కాకుండా క్యూర్ చేయలేమా అని అడిగాను. దానికి డాక్టర్స్ బోన్ మ్యారో ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది అని, దానికోసం తన బ్లడ్ రిలేషన్ వాళ్ళు కావాలని చెప్పారు. నాకు తెలిసి జయాకి ఉన్న ఒకే ఒక బ్లడ్ రిలేషన్ విజయ మాత్రమే అనుకున్నా. వెంటనే నేను విజయ దగ్గరికి వెళ్ళాను. దానికి విజయ నాదొక కండిషన్, దానికి ఓకే అంటే అప్పుడు ఆలోచిస్తా అని చెప్పింది. దానికి నేను కావాలంటే నీకు ఆ కంపెనీ మొత్తం రాసి ఇచ్చేస్తా అని చెప్పాను. నీ కంపెనీ నాకు వద్దు, నువ్వు కావాలి, నువ్వు నా వాడివి కావాలి అంటూ విజయ నా ముందు విచిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంద్రనీల్ విజయ మాటలు ఏమీ అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు విజయ అని గట్టిగా అరిచాడు. అవును ఇంద్రనీల్, మనం చదువుకున్న రోజుల నుంచే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ప్రేమించాను. నీకు చెప్పడానికి ఆలస్యం చేశాను. ఈలోపు జయ జాయిన్ అయింది. తనని నీకు అనవసరంగా పరిచయం చేశాను అని ఎన్నోసార్లు బాధపడ్డానో నాకే తెలుసు. దానితో సగం జీవితం చూసేసావుగా, ఇంకా మిగతా జీవితం నాతో ఉండు అంటుంది విజయ. ఆ మాట వినగానే ఇంద్రనీల్కి చాలా కోపం వస్తుంది. విజయాని చాచిపెట్టి ఒకటి కొట్టి, నీకు సిగ్గు లేదా, చెల్లి భర్తపై కన్ను వేయడానికి అని చీదరించుకుంటాడు ఇంద్రనీల్. నీలాంటి ఆడదాన్ని నేను చూడలేదు. నీకు నా జయాకి పోలికేంటి, తన కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు అన్నాడు ఇంద్రనీల్. ఇప్పుడు కూడా తన అవసరానికి నేను వచ్చాను. కానీ నువ్వు ఇలాంటి ఆడదానివని తెలిసాక నీ నీడ కూడా జయ మీద పడడం నాకు ఇష్టం లేదు. తనకి తెలియకుండా నీకు ఆశ్రయం ఇచ్చి తప్పు చేశాను. నీ అవసరమేమీ నాకు లేదు. ఏ దేశం కన్నా పోతాను, నా జయాన్ని కాపాడుకుంటాను అని ఇంద్రనీల గట్టిగా అరుస్తాడు విజయపై. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంద్రనీల్. నీ అవసరమేమీ నాకు లేదు. ఏ దేశానికి అన్నా పోతా, నా జయాన్ని కాపాడుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంద్రనీల్. వెళ్ళు, తిరిగి నా కాళ్ళ దగ్గరికి నిన్ను ఎలా అన్నా రెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని చిన్న కన్నింగ్ స్మైల్ ఇస్తుంది విజయ. మరోవైపు సేమ్ ఇదే విజయ కూడా జయాకి చెప్తుంది అప్పుడు జరిగినవన్నీ. ఒకవైపు ఆకాష్కి తెలుస్తుంది, మరోవైపు జయాకి తెలుస్తుంది. శ్రీ ద్వారా వాళ్ళ కుటుంబానికి, అంతే మొత్తం అందరికీ ఒకేసారి ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. నీ మొగుడేంటి, నీ మీద నాకు మోజుంది అంటే చీపొమ్మన్నాడు, అంతలా నీలో ఏముంది, నాలో ఏం లేదు అంటూ జయ ఫేస్ని పట్టుకొని అడుగుతుంది. దానికి విజయ చేయి తోసేసి, నా ప్రేమ అది నీకు తెలియదులే,
ఇంతకాలం ఇంద్రనీల్ని నేనే తప్పుగా అనుకున్నా అని నీ మాటలు నమ్మి నా భర్తని అవమానించాను. 3 సంవత్సరాలు అనరాని మాటలు అన్నా కానీ నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు ఏ రోజు నా ఇంద్రనీల్ అనుకుని ఇంద్రనీల్తో తను పడిన అన్ని గొడవలు గుర్తు చేసుకొని బాధపడుతుంది జయ. నాకు క్యాన్సర్ ఉందని ముందే నాకు తెలిసి ఉన్నా బాగుండు. దానివల్ల నేను తనని ఎంతగా అవమానించానో ఎంతగా బాధ పెట్టానో అని గుర్తు చేసుకుంటుంది. ఇంద్రనీల్ ఒకసారి జయతో మాట్లాడుతూ తన కుటుంబం గురించి అడుగుతాడు. అప్పుడు తనకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అని, మా పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయాక మా ముగ్గురిని మా పెదనాన్న పెద్దమ్మ పెంచారు. వారికి పిల్లలు లేరు. అన్నయ్య చదువుకుంటా అని చెన్నై వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఎక్కడ ఉన్నాడో లేడో కూడా మాకు తెలియదు అని చెప్పగానే ఇంద్రనీల్లో కొత్త ఆశలు పుట్టాయి. అతన్ని కనిపెడితే జయ ఆపరేషన్ సక్సెస్ అవుతుందేమో అనుకున్నాడు ఇంద్రనీల్. వెంటనే జయాకి తెలియకుండా అతను వెతకడం, వాళ్ళ కోసం పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అతని కోసం పూర్తిగా తెలుసుకోమని అతని పేరు, చదువుకున్న కాలేజ్ డీటెయిల్స్ అన్నీ పంపించాడు తనకి తెలిసిన వారికి. అతని కోసం తెలుసుకోవడంలో నెలలు గడిచిపోయాయి. ప్రతి 6 నెలలకి జయాకి టెస్టులు చేసేవారు. అలానే ఈసారి టెస్టులు చేసినప్పుడు జయ రిపోర్ట్స్లో తేడా గమనించిన డాక్టర్స్ ఇంద్రనీల్ని పిలిపించి, జయ గారికి మేము ఇచ్చిన మెడిసిన్ మీరు వేయడం లేదా అని అడిగారు. మెడిసిన్లో మార్పులు వచ్చాయా? మేము ఇచ్చినవే తీసుకున్నారా? ఎక్కడ మెడిసిన్ వాడుతున్నారు అని అడగగానే డైలీ మా వంట మనిషి జయాకి మెడిసిన్ ఫుడ్లో కలిపి ఇస్తుంది. నాకు వర్క్స్ వల్ల కుదరక తనకి ఇచ్చాను అని చెప్పి ఇంతకీ ఏమైంది అని అడిగాడు ఇంద్రనీల్. ఇప్పటి వరకు ఉన్న అన్ని రిపోర్ట్స్కి ఈ రిపోర్ట్స్కి చాలా తేడా ఉంది. ఇంతకాలం అంతా మంచిగానే ఉంది, కానీ ఇప్పుడు జయ క్యాన్సర్ 3వ స్టేజ్లోకి చేరింది. ఇది అయితే తనకి ఇవ్వాల్సిన మెడిసిన్ కాకుండా వేరేది ఏదో ఇస్తున్నారు అని అనిపిస్తుంది. లేదా ఇచ్చిన మెడిసిన్ మోతాదుకు మించి అన్నా ఇస్తూ ఉండడం వల్ల క్యాన్సర్ కణాలు బలపడి ఉండాలి. ఇది ఇలా కంటిన్యూ అయితే అస్సలు మంచిది కాదు. ముందు మీరు ఆవిడకి ఇచ్చే మెడిసిన్ మార్చండి. ఆవిడని కొన్ని డేస్ హాస్పిటల్లో ఉంచగలిగితే మంచిది అంటారు. అది అంతా విన్న ఇంద్రనీల్కి మైండ్ పని చేయదు. అసలు ఏం చెయ్యాలి అర్థం కాక డాక్టర్స్కి నేనేం జరిగిందో తెలుసుకొని మీకు చెప్తాను అని ఏదో ఆలోచిస్తూ ఇంటికి వెళతాడు. ఇంద్రనీల్ ఇంటికి వెళ్ళేసరికి ఆకాష్ స్మోకింగ్ చేస్తూ కనిపించాడు ఇంద్రనీల్కి. వెంటనే ఎక్కడా లేని కోపం ఇంద్రనీల్లో. బెల్ట్ తీసి ఆకాష్ని గొడ్డును బాదినట్లు బాదాడు. జయ వచ్చి కొడుక్కి అడ్డుగా నిలబడేసరికి కూలైన ఇంద్రనీల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి కొట్టాడు అన్న కోపంలో ఆకాష్ బయటికి వెళ్ళి కార్ తీసుకుని స్పీడ్గా వెళ్ళిపోయాడు. డ్రైవర్స్ ఎంత ఆపుదామనుకున్నా ఆగలేదు. ఆకాష్ తన ఫ్రెండ్స్కి కాల్ చేసి వాళ్ళు రెగ్యులర్గా కలిసే ప్లేస్కి రమ్మని చెప్పి అక్కడికి వెళ్ళాడు. తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తనకి డ్రింక్ చేయాలని ఉంది అని అనడంతో వాళ్ళు బీర్ బాటిల్స్ ఆకాష్ ముందు ఉంచారు. ఎంత తాగిన ఆకాష్ తండ్రి కొట్టిన దెబ్బలు మర్చిపోలేకపోతుంటే ఫ్రెండ్స్ నిజానికి వాళ్ళని విజయానే ఆకాష్కి క్లోజ్ అవ్వమని పంపింది. ఇది కరెక్ట్ టైం అనుకొని ఆకాష్కి డ్రగ్స్ ఇంజెక్షన్ చేస్తారు. వాళ్ళు ఉన్న ఏరియా వైపు పోలీసులు పంపుతుంది విజయ. పోలీస్ సైరన్ వినగానే అందరూ ఆకాష్ని వదిలి పారిపోయారు. ఆ మత్తులో ఎటు వెళ్ళాలో తెలియక కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. తన బాడీ సహకరించకపోయినా కార్ డ్రైవ్ చేస్తుండడంతో రోడ్ మీద ఎటు వెళ్తున్నాడో తెలియని స్థితిలో రాంగ్ దారిలో వెళ్ళి ఫుడ్ తినడానికి కానీ కార్ ఆగి వెళుతున్న వాళ్ళ మీద ఆకాష్ కార్ దూసుకెళ్ళింది. ఒకరు అక్కడికక్కడే చనిపోతే ఇంకొకరు గాయాలు పాలయ్యారు. పోలీసులు ఆకాష్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంద్రనీల్కి కాల్ చేశారు. విషయం తెలియగానే పరుగున అక్కడికి వచ్చిన ఇంద్రనీల్ని చూసి పోలీసులు సార్ మీ బాబా అని అడిగేసరికి అవునని సమాధానం ఇస్తూనే ఆకాష్ని చూస్తున్న ఇంద్రనీల్ ఆకాష్ గాయాలతో రక్తం కారుతూ మత్తులో తూలుతూ కనిపించాడు. మైనర్ అయి ఉండి డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా కార్ యాక్సిడెంట్ చేసి ఒకరి చావుకి కారణమై 5గురిమి వల్ల హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఒకరు బాగా పలుకుబడి ఉన్నారు.
ఇది ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ చేస్తే మీ కొడుకుకి జీవిత ఖైదు పడుతుంది అని చెప్తారు. అది విన్న ఆకాష్ మత్తులో ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఇంద్రనీల్ వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళిపోయి ఆకాష్ని గట్టిగా పట్టుకొని తన నోరు తెరవకుండా ఆపుతూ, ఎస్ఐ గారు, నా కొడుకు ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా చేయలేదు, ఇప్పుడు కూడా కావాలని చేయలేదు, ఎవరో ఆకాష్కి డ్రగ్స్ ఇచ్చి ఉంటారు అంటూ కొడుకుపై ఉన్న ప్రేమని బయటికి చెప్తాడు ఇంద్రనీల్. దీని నుండి బయటపడే మార్గం మీరే చూడాలి అంటూ పోలీసుని ప్రాధాయపడతారు. సార్, మీరు బాగా పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు, అలానే మా పిల్లలు మీ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాం అంటూ పోలీసులు ఇంద్రనీల్కి జరిగింది మొత్తం చెప్తూనే అసలు ఏం చేయాలి అని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. అక్కడ మీ అబ్బాయిని ఎవరన్నా చూసారో లేదో తెలుసుకొని, చూడకపోతే ఇతని ప్లేస్లో వేరొకరిని పెట్టాలి. అంతేకాకుండా ఆ చనిపోయిన అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలి. గాయపడిన వారికి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు కేసు పెట్టకుండా చూసుకోవాలి అంటూ స్లోగా ఇంద్రనీల్కి చెప్తున్నారు వాళ్ళు. అంతా బాగానే సెట్ చేయొచ్చు, కానీ మరి భారీ మొత్తంలో ఖర్చు కూడా అవుతుంది అంటారు వాళ్ళు. వెంటనే ఇంద్రనీల్, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అంతా నేను చూసుకుంటా, ముందు నా కొడుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటాడు. ఆకాష్ వైపు చూస్తూ ఆకాష్ తల నుండి వస్తున్న రక్తాన్ని తుడుస్తూ ఇంద్రనీల్ కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మొత్తం కుటుంబం అందరికీ ముందు జరిగిన దాన్ని వివరించడం, రాయడంలో మీకు చెప్పే విధానంలో ఏమన్నా తేడా ఉన్నా నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.